హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన గుడి చూపిస్తాను. అద్భుతమైన గుడి అంటే భారతదేశంలోనే మొట్టమొదటి చిత్రగుప్తుని గుడి. మన భారతదేశంలోనే మొట్టమొదటి గుడి చిత్రగుప్తుని గుడి. చూద్దాం రండి. ఈ గుడి ఉప్పుగూడ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉన్న కందికల్ గేట్ దగ్గర ఉందన్నమాట ఈ చిత్రగుప్తుని గుడి. రండి లోపలికి వెళ్దాం, మిగతా విషయాలు లోపల చూద్దాం. గుడి లోపలికి రాగానే ముందుగా మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ కనిపిస్తుందండి. అక్కడ నుండి కుడివైపు చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. రండి చూద్దాం. ఇక్కడ మనం శ్రీ చిత్రగుప్తుల వారిని చూసుకోవచ్చు. అక్కడే పక్కనే ఆయనకున్న ఇద్దరు భార్యలో శ్రీ ఐరావతి అమ్మవారు, శ్రీ దక్షిణావతి అమ్మవార్లను కూడా చూసుకోవచ్చు. ఆ వెనకాలే మనకు స్వామివారికి ఉన్న సంతానం 12 మంది కూడా వెనకాల ఫోటోలో మనం బాగా గమనించవచ్చు. ఇక ఈ గుడి గురించి తెలుసుకోవాలంటే ఈ గుడి దగ్గర 400 సంవత్సరాల చరిత్ర ఉన్న అతి ప్రాచీనమైన గుడి. మన భారతదేశంలోనే మన భాగ్యనగరంలో ఉన్న మొట్టమొదటి చిత్రగుప్తుని గుడి. ఇక్కడ వచ్చేసి మన చిత్రగుప్తుల వారి వాహనం అయిన కూర్మం ఉంటుంది అన్నమాట. ఇక్కడ తాబేలు ఉంటుందండి. ఇది కూడా మనం చూసుకోవచ్చు. మనకు చిత్రగుప్తుని గుడితో పాటు శివాలయం, రామాలయం, సాయిబాబా ఆలయం కూడా ఇక్కడ ఉంటుందండి. జై శ్రీరామ్. జై శ్రీ వీరాంజనేయాయ నమః. ఇక బుధవారం ఉదయాన్నే 4 నుండి ఇక్కడ చిత్రగుప్తుల వారికి ప్రత్యేక పూజలు జరుగుతాయండి. ఆ రోజు మాత్రం భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఇక్కడ. మనకు కార్తీక మాసంలో చైత్ర పౌర్ణమి రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ పక్కనే మనకి ఇంకా అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుందండి. మధ్యాహ్నం పూట కాబట్టి లాకుంది. ఇప్పుడు నేను మామూలుగా బుధవారం కాకుండా నార్మల్ రోజులో వెళ్ళాను. బుధవారం రోజు కూడా ఒకసారి వెళ్ళాను. ఇది నార్మల్గా ఒకసారి వచ్చిన రోజు ఇది. ఏదైనా కానీ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. జై శ్రీ చిత్రగుప్తాయ నమః.